సంబంధించి కెరీర్ గైడెన్స్ ఇవ్వడం కోసం మనకి యూత్ సర్వీసెస్ మేనేజర్ గారు రాధిక గారు, తర్వాత సైకాలజిస్ట్ ప్రత్యూష్ సుబ్బారావు గారు మన స్కూల్కి విచ్చేసి ఉన్నారు. వాళ్ళకి ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం రన్ చేసుకోవడానికి మొదటగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయుని జె శివలక్ష్మి గారిని ఆశీర్వాదం అవ్వాల్సిందిగా వెల్కమ్ చెబుదాం. క్లాస్. బి రాధిక మేడం గారు మేనేజర్ యూత్ సైక్. డాక్టర్ పి సుబ్బారావు గారు సైకాలజిస్ట్. నెక్స్ట్ పిచ్చయ్య గారు యోగా నిపుణులు. సైలెంట్ గా వినండి. మనల్ని మనం ఏ విధంగా అనుక్షణం టైం వేస్ట్ చేసుకోకుండా చాలా ఫోకస్డ్ గా చాలా ఏకాగ్రతతో మనం అలవరుచుకోవాలి. వేటిని మనం వదిలించుకోవాలి, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్, ఎటువంటి వీక్నెస్లు మనం వదిలించుకోవాలి. ఈ మనం ఎంత స్ట్రాంగ్ గా మన బిహేవియర్ ని ఒక మంచి వైపుకి మనం ఎలా టర్న్ అవ్వాలి అనేటటువంటి విషయాలు చెప్పడానికి ఇక్కడ ఈ పెద్దలు వచ్చి ఉన్నారు. మీరందరూ కూడా చాలా నిశ్శబ్దంగా సార్ ఏం చెప్తారో వినాలి అని చెప్పి నేను కోరుతున్నాను. ఇది మంచి అంటే గొప్ప జ్ఞానం ఉన్నటువంటి తర్వాత పిల్లల పట్ల ఒక కమిట్మెంట్ తోను పిల్లలకు ఏమైనా చేయాలని వచ్చేటటువంటి ఈ పెద్దవాళ్ళ పట్ల మీరు చాలా విధేయతను చూపించాలి. త్రూఅవుట్ ద క్లాస్ బీ సైలెంట్. సార్ ఏం చెప్తారో వినండి, అర్థం చేసుకోండి. అండ్ యూ ట్రై టు ఇన్కల్కేట్ ఆల్ ద గుడ్ హ్యాబిట్స్ అండ్ బీ వెరీ గుడ్. మీరు మంచిగా మారాలి అని చెప్పి నేను కోరుతున్నాను. ఐ వాంట్ ఏ గుడ్ చేంజ్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. కూడా మేము ఇలా క్లాసెస్ నిర్వహిస్తూ ఉన్నాము. అంతేకాకుండా అనేక కల్చరల్ ఈవెంట్స్ కూడా నిర్వహిస్తాము. ఈ రోజు మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం డాక్టర్ ప్రత్యూష్ సుబ్బారావు గారు ఇచ్చేసి ఉన్నారు. సార్ చాలా పెద్ద ప్రముఖ సైకాలజిస్టు. వారు బయట క్లాసెస్ చెప్తే వేలల్లో వాళ్ళకి 1 hour కి వేలల్లో వాళ్ళకి మనీ వస్తుంది. కానీ సారు పేద పిల్లల కోసం నేను కంపల్సరీ గవర్నమెంట్ స్కూల్స్ కి ప్రత్యేకంగా మేము సేవ చేయాలి, వాళ్ళ పిల్లలకి తెలియపరచాలి అనే ఉద్దేశంతో మాత్రమే మన కోసం వారు విచ్చేస్తున్నారు. ఇప్పుడు మీకు మీరు ఎలా చదువుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా గోల్స్ సెట్ చేసుకోవాలి అనే విషయాల గురించి సార్ చక్కగా మీకు వివరిస్తారు. శ్రద్ధగా విని మీరు అవన్నీ పాటించుకోండి చాలు. ఇఫ్ యు ఆర్ సీరియస్ యూ కెన్ డూ వండర్స్. ఇఫ్ యు ఆర్ నాన్ సీరియస్, నెంబర్ 1 ఏంటంటే మీరు 10th క్లాస్ లో హైయెస్ట్ మార్కులు రావాలంటే నెంబర్ 1 ఏంటంటే ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఎక్సలెంట్ గా చూడటం నేర్చుకోవాలి. మంచిగా చూడటం. క్లాస్ రూమ్ లో మాస్టర్ పాఠం చెప్తుంటే ఎక్సలెంట్ గా సింహం చూసినట్టు చూడాలా. నీ చూపంతా మాస్టర్ మీద ఉండాలా, మాస్టర్ చెప్పేటువంటి పదాల మీద ఉండాలా. ఎక్సలెంట్ గా చూడటం. పలకండి ఒకసారి, ఈ క్షణం నుండి ఎక్సలెంట్ గా చూస్తాను, ఎక్సలెంట్ గా వింటాను, ఎక్సలెంట్ గా మాట్లాడతాను, ఎక్సలెంట్ గా ఆలోచిస్తాను, ఎక్సలెంట్ గా పనిచేస్తాను. ఈ 5 అంశాలు పట్టుకుంటే చాలు. నాన్న ఈ 5 అంశాలు పట్టుకుంటే ప్రపంచాన్ని గెలిచిన వ్యక్తులు మొత్తం ఇది పట్టుకున్న వాళ్ళే. ప్రపంచాన్ని గెలిచిన వ్యక్తులు మొత్తం మీ స్కూల్లోకి రాగానే నాకు అక్కడ బుద్ధ చక్రం కనపడింది. ఏ మాస్టర్ ఎవరో ఉండేకి వేయించినారు, అక్కడ బుద్ధ చక్రం కనపడింది. ఆ చక్రంలో ఉన్న వీల్స్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అంశం ఉంటది. మీకు ధైర్యం ఉంటే 1 నిమిషం అక్కడ ఆగి ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క లక్షణం ఉంటది. అది పట్టుకోగలిగితే ఎక్సలెంట్ గా చూడటం, ఎక్సలెంట్ గా వినడం. ఇక్కడ మీలో ఎక్కువ మందికి లేనటువంటి అంశం అదే. ఉన్నది ఉన్నట్లుగా చూడగలగటం. ఈ ఎక్సలెంట్ గా చూడటంలో ఒక్క అంశం పట్టుకోండి. ఏ అమ్మాయిని చూసినా, ఈ భూమి మీద ఏ అమ్మాయిని చూసినా, మగపిల్లలైతే ధైర్యం ఉంటే, గట్స్ ఉంటే, నిజంగా నువ్వు మగపిల్లడు అయితే ఏ అమ్మాయిని చూసినా ఎస్ షీ ఈజ్ మై సిస్టర్. ఆడపిల్లలైతే ఏ అబ్బాయిని చూసినా ఎస్ హీ ఈజ్ మై బ్రదర్. ఈ ఒక్క అంశాన్ని పట్టుకున్నటువంటి పిల్లలు వాళ్ళ చదువుల్లో అత్యంత మార్కులకు వెళ్ళినారు. ఏ అబ్బాయిని చూసినా, ఇప్పుడు మీలో కూడా చాలా మంది ఒక అమ్మాయి మీద
కామెంట్ చేస్తే మాస్టర్ ఒక అమ్మాయిని కామెంట్ చేస్తే మొత్తం మగపిల్లలు నవ్వుతున్నారు. నవ్వటం అంటే నీకు తెలియకుండా నవ్వటం అంటే మీ క్లాస్మేట్ మీద ఒక అంశాన్ని అది రైటా రాంగా ఆలోచన చేసుకునేటువంటి పరిస్థితి లేకపోవటమే. ఎక్సలెంట్ గా చూడటం, ఎక్సలెంట్ గా వినడం, ఎక్సలెంట్ గా మాట్లాడటం, ఎక్సలెంట్ గా ఆలోచించటం, ఎక్సలెంట్ గా పనిచేయడం. ఈ 5 అంశాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. 10th క్లాస్లో మీరు ఎన్ని మార్కులు అనుకుంటే అన్ని మార్కులు వస్తాయి. ఇక్కడ కూర్చున్న పిల్లల్లో మోర్ దాన్ 50% ఉన్నారు 500 మార్కులు దాటగలిగిన వాళ్ళు, 550 మార్కులు దాటగలిగిన వాళ్ళు. ఈ స్కూలు గెలవాలంటే, మీ మదర్ గెలవాలంటే, మీ టీచర్ గెలవాలంటే, ఈ స్కూల్ గెలవాలంటే మీరు గెలవటం తప్ప షార్ట్ కట్ మెథడ్ లేదు. మీరు గెలవటం అంటే మారడమే. ఆర్ యు రెడీ టు చేంజ్? ఆర్ యు రెడీ టు విన్? ఈ 2 అంశాలు ఆలోచన చేయండి అన్న. గెలవటం, మారడం. నువ్వు గెలవాలంటే మారాల్సిందే. నువ్వు మారితే గెలుస్తావు. ఈ భూమి మీద ఉన్న పిల్లలు చాలా మంది కూడా, స్టీవ్ జాబ్స్ రోడ్డు మీద గోల్ స్పాట్ మూతలు అమ్ముకొని బతికినాడు. తండ్రి ఎవడో తెలియదు స్టీవ్ జాబ్స్ కి. రోడ్డు మీద గోల్ స్పాట్ మూతలు అమ్ముకొని బతికినాడు. గెలవాలని డిసైడ్ చేసుకున్నాడు. వాళ్ళ ప్రపంచంలో టాప్ మోస్ట్ సాఫ్ట్వేర్ లో ఒకడైపోయినాడు స్టీవ్ జాబ్స్. ఎంతమంది ఉన్నారో పిల్లలు. ఏది చూడాలో అది చూడటం, ఏది వినాలో అది వినడం, ఏది మాట్లాడాలో అది మాట్లాడటం. క్లాస్ రూమ్ లో కూర్చొని క్లాస్ జరుగుతూ ఉంటే మాట్లాడుతూ ఉండడం అంటే డైవర్షనే.